దేమరగిద్ద మండలం సార్ మన దేమరగిద్ద మండలమా బీఆర్ఎస్ కార్యకర్తవా నువ్వు? కార్యకర్త మా రాజేంద్ర రెడ్డి మనిషిని నేను. అరే కట్టెట్ అవుతుంది మీ ఎమ్మెల్యే ఇలా సీఎం అయితే నువ్వు రేవంత్ రెడ్డి మనిషి కావాలి. అట్లనే అవుతావు. ఎందుకు అవుతుంది? మన మనిషి సీఎం అయింది అలా దేశానికి అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఈ లఘుచారాల్లోకి వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వస్తున్నాడు. అది అని ఓ చచ్చిపోయిన భార్య పడిపోయింది పాలు ఇస్తున్నా ఏది పెద్ద అట్లున్నది ఏం చేస్తాను చెప్పయ్యా. అంతేనా? చచ్చిపోయిన భార్య పడిపోయింది పాలు ఇస్తున్నారు ఏది ఏడలేదు అమ్ముకోవాలి పైసలు తీసుకొని రైతు పది పైసలు అనుకోవాలి. ఎవరిని చేసేదంతా అన్ని బాకీ లేవు. రేవంత్ రెడ్డికి అన్ని బాకీ లేవు. ఏ దక్తా అనే దక్తా ఆయన. సీను హలో 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 సరే సరే ఓకే పర్లేదు పర్లేదు పర్లేదు. సరే ఇప్పుడు ఏంటి మరి మళ్ళీ మన రేవంత్ అన్న గెలుస్తాడా గెలవడా? ఎప్పుడు ఇప్పుడు 3.5 అడిగిన వస్తే ఇంకో కౌరవులు పాండవులాగా అయింది. ఇప్పుడు ఏం చేస్తావు? కౌరవులాగా రేవంత్ సీఎం ఉంటా అదే మా టీఆర్ఎస్ ఎట్లా పాండవులాగా అయింది. ఇప్పుడు వాళ్ళు 5 మంది వీళ్ళు పాండవులు, వాళ్ళు 100 మంది కాంగ్రెస్ అయింది. నారాయణపేటలో కానీ కోడంగల్లే కానీ నేను ఒకటి చెప్తాను నువ్వు ఒకటి చెప్తాను. ఇప్పుడు అట్లా కాదు, ఒకటే అడుగుతున్నా నేను. మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి, మా రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి, మంచిగా చేస్తున్నా చేస్తలేడా? కరెక్ట్ చెప్పు. మాకైతే అక్కడి నుంచి అడుక్కుంటూ వస్తున్నాము. వాళ్ళందరూ ఒక తిరిగి చెప్పారు. మరి నిజంగా మీ ఎమ్మెల్యే కాబట్టి మీరేమంటారు నాకు ఇంపార్టెంట్, నువ్వు చెప్పు. మా ఎమ్మెల్యే నారాయణపేట ఎమ్మెల్యే కూడా చెప్తారు మొత్తం తప్పుకులు ఎత్తి కిందికి ఉండదు. మీనా లేదు మాట్లాడడానికి. మీనా లేదు ఏం చేస్తాం నాయన? ఏం చేస్తాం? రైతు బంధువులు లేదు. ఈడ 1 ఎకరకు 1/2 ఎకరా గదే ఉండదు. చచ్చిపోయిన భార్య పడిపోయింది అన్నీ మాట్లాడున్నాయి. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం చేస్తాం నాయన? అంతే చచ్చిపోయిన లెక్క రేవంత్ రెడ్డి పెద్దం ఖర్చే ఉండదు. అయ్యా తప్పంటున్నాయా నేను? అయ్యా అన్ని తీసుకోరు. మనం భయమే ఉందిలే కానీ. అంజనేయులు రైట్. ఎట్లా ఉంది మరి ఇట్లా కొడంగల్ నుంచి మన సీఎం? సూపర్ ఉన్నది, చాలా సూపర్ ఉన్నది. ఏం నచ్చింది నీకు బాగా? ఏం నచ్చిందా? ఇక డ్రాయల్ ఒకటే కూడా అమ్ముకునాలే. అది ఒకటి కూడా మిగిలిందా? డ్రాయల్ ఒకటే మిగిలిన అమ్ముకునాలి అంతే. ఎందుకు ఏమైంది అంతగానం అంతగానం కోపం ఎందుకు? అంతగానం కోపం ఎందుకంటే వచ్చినోడు చక్కగా చేయాలి. ఏదైనా కానీ ఒక పని చక్కగా చేయాలి. యాది చక్కగా చేయాలి. 6 గ్యారంటీలు ఇచ్చివి. ఇది వరకు యాది ఇకపోతే కరెంటు బిల్లు ఫ్రీ అంటే ఇది వరకు కూడా కరెంటు బిల్లు మా దగ్గర చేస్తానే ఉన్నారు. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు. మీ ఎమ్మెల్యే సీఎం అయ్యిండు, మరి మిమ్మల్ని మంచిగా చూసుకోకపోతే ఎట్లా? మరి గదే కదా మేము మొత్తుకునేది. అంతేనా? ఏం మా తాత మా అవ్వ కాడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మొత్తం మా అవ్వ మా తాత నుండి నేను ఒక్కనే కాదు, నేను పిల్లగాన్ని. వాళ్ళు పెద్దోళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. కాకపోతే ఈ అప్ప వచ్చిన లెక్కలకు మేము తప్పుడు చేయకుండా పోయి మా టీఆర్ఎస్ ఎత్తుకున్నాం ఇప్పుడు. అంతేనా? అంతే. మరి ఎందుకు అంటున్నావు అసలు రైతు బంధు సరిగ్గా టైంకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వానికి దీనికి సరిపోదు, ఇంకా మాకు ఎడ పెడతాడు. వానికి దీనికి సరిపోదు, మాకు పెట్టేటోడే ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నియోజకవర్గాలు ఓట్లు వేసుకోవడం ఎంత బాగా కాపాడుకోవాలి. లగచర్లకు సంబంధించిన ఇష్యూ ఎందుకు అంతగానో ఎందుకు? ఇక లగచర్ల కంటే కబ్జా చేసిండు మొత్తం.